NTV తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. ఈ రోజు ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక, క్రీడా పరిణామాలను మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. ప్రతి అంశం లోతుగా, సులభంగా అర్థమయ్యేలా చక్కటి విశ్లేషణలతో అందించబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం ఈ రోజు ముఖ్యాంశాలతో. ఆటో మిత్ర పథకం ప్రారంభం, ఆటో డ్రైవర్లకు బంగారు బహుమతి. రైల్వే కోడూరులో ఆటో మిత్ర పథకానికి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మహిళలకు శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లకు ఊరటనిస్తోంది ఈ ప్రభుత్వం. దసరాకు అర్హులైన వారికి 15,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. మునుపటి వైకాపా పథకంతో పోలిస్తే అదనంగా 5,000 ప్రోత్సాహం కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20,000 మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. GST 2.0 సంస్కరణలు, పవన్ కళ్యాణ్ ప్రశంసలు. GST స్లాబ్లను సరళీకరించడమే కాకుండా సామాన్యులకు లబ్ధి కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఆగస్టు 15న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటన దేశ ఆర్థికాభివృద్ధికి పునాది కాబోతోందని పవన్ కళ్యాణ్ అయితే అన్నారు. ఈ సంస్కరణలకు తొలి మద్దతు తెలిపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని గర్వంగా చెప్పారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలపై పన్నులు తగ్గడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ఈ సంస్కరణలో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. శాసనసభ సమావేశాలు, కొత్త షెడ్యూల్ ప్రకటన. వర్షాకాల సమావేశాలు ఈ నెల 27 వరకు 8 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదట 10 రోజులు నిర్వహించాలనుకున్న దుర్గాష్టమి, పింఛన్ల పంపిణీ కారణంగా కొన్ని మార్పులైతే చేశారు. ఇకపై సభ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సమావేశాల్లో చర్చించే అంశాల షెడ్యూల్ కొత్తగా రూపొందించబడింది. ప్రతి అంశంపై చర్చ జరుగుతుంటే సంబంధిత మంత్రి తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. తెలంగాణ UK విద్యా ఒప్పందం. బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. చీవెనింగ్ స్కాలర్షిప్ ను కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ విద్యార్థులకు అందించేందుకు అంగీకారం అయితే లభించింది. ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో UK తో కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ అయితే కోరారు. హైదరాబాద్ నుంచి UK విశ్వవిద్యాలయాలకు నేరుగా సౌకర్యం కల్పించాలని సూచించారు. UK ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించింది. శబరిమల ఆలయంలో బంగారం బరువు తేడా. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాల బరువు తగ్గడంపై కేరళ హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019లో తొలగించినప్పుడు 42.8 కిలోల బరువుండగా తిరిగి అమర్చిన తర్వాత 4.5 కిలోలు తగ్గిపోయాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఆలయ పరిపాలనలో లోపాలు బయటపడుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ బంగారం పట్టివేత. DRI అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో 2 బ్యాగుల నుంచి 3.36 కోట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇస్త్రీ పెట్టెలో దాచిన 2.11 కోట్ల బంగారాన్ని గుర్తించారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన 3 అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమ రవాణా చేసి నిఘా చూసి వదిలేసి పారిపోయినట్లు అనుమానం అయితే వ్యక్తమవుతోంది. DRI ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. నేపాల్ కొత్త ఆపద్ధర్మ ప్రధాని, మోదీ శుభాకాంక్షలు. సుశీలా కర్కి నేపాల్ తొలి మహిళ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలైతే చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ప్రాధాన్యత అంశాల్లో భారత సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నేపాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనల తర్వాత మాజీ ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. ఎన్నికల నిర్వహణే తమ ప్రధాన ప్రాధాన్యమని కర్కి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ తోడేళ్ల భయాందోళనలు. బహ్రాయిచ్ జిల్లాలో 12 గ్రామాలను తోడేళ్లు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇప్పటికే 11 దాడుల్లో 2 బాలికలు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పసికందులను ఎత్తుకెళ్లి చంపిన ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఆపరేషన్ ఉల్ఫ్ పేరుతో అటవీ, పోలీసు అధికారులు కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు కూడా రాత్రి వేళల్లో కర్రలతో గస్తీ తిరుగుతున్నారు. భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యం. అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా అధిపతి జాన్ ములెనార్ భారత్ తమ రక్షణలో అత్యవసర భాగస్వామి అని చెప్పారు. భారత రాయబారి వినయ్ క్వత్రాతో ఆయన సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం బలోపేతం కావాలని వ్యాఖ్యానించారు. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని తెలిపారు. ఈ ప్రకటనపై అధికారిక ప్రకటన అయితే విడుదలైంది. సముద్రంలో కొత్త మత్స్య పరాన్నజీవి ఆవిష్కరణ. జపాన్ సముద్ర తీరంలో కొత్త మత్స్య పరాన్నజీవిని కేరళ శాస్త్రవేత్త డాక్టర్ PT అనీస్ కనుగొన్నారు. చేప నోటులో కనిపించిన ఈ జీవి సముద్ర పరిశోధనలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చేపలు, రొయ్యల పెంపక పరిశ్రమకు పరాన్న జీవుల వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. పరిశోధనతో నివారణ మార్గాలు కనుగొనవచ్చని అన్నారు.
అనీస్ నాయకత్వంలో ఇప్పటికే 42 రకాల చేపల పరాన్నజీవులు గుర్తించారు. వాతావరణ మార్పుల ఆర్థిక ప్రభావం WEF నివేదిక 2050 నాటికి వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 1.5 లక్షల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుందని WEF హెచ్చరించింది. వ్యవసాయం, ఆహారం రంగంపై 740 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆరోగ్య రంగంలో కూడా 200 బిలియన్ డాలర్ల నష్టం అనేది సంభవించనుంది. బీమా క్లెయిమ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని WEF సూచించింది. చైనా మాస్టర్స్, సింధు, సాత్విక్, చిరాగ్ ఘన విజయం. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు రాణించారు. PV సింధు ప్రీ క్వార్టర్స్ లో థాయిలాండ్ ఆటగాడిపై 21-15తో గెలుపొందారు. కేవలం 41 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసేశారు. సాత్విక్, చిరాగ్ జోడీ కూడా చైనీస్ తైపీ జంటపై విజయం సాధించింది. 2 జట్లు క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాయి. రన్ టీవీ ప్రేక్షకులారా, ఇవే ఈ రోజు ముఖ్యమైన అంశాలు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రతి పరిణామాన్ని మీకు ముందుగానే అందించే రన్ టీవీ తెలుగుతో మళ్ళీ రేపైతే కలుద్దాం. అప్పటి వరకు నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి. మరిన్ని తాజా సమాచారం అందిస్తాం.